హాయ్ అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి. ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజు మనకి ఆది బ్లౌజ్కి సెట్ అయ్యేటట్టు ఎలా కట్ చేసి కుట్టుకోవాలో కుట్టడం అయితే వేరే వీడియోలో చూపిస్తాను. ఇదైతే కటింగ్ వీడియో. అయితే మనకి వర్క్ కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా మనకి ఆదికిచ్చిన బ్లౌజ్కి భుజాలు జారకుండా నెక్ వెడల్పు లేకుండా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అయితే దానికోసం మనకి వర్క్ హ్యాండ్స్కి పొడవు వర్క్ అనేది వేస్ట్ అవ్వకుండా ఎంత పొడవు ఉంటే అంత పొడవు పెట్టమన్నారు. అయితే ఈ వర్క్ వేసింది మనకి ఆదికిచ్చిన బ్లౌజు ఒకటే మెజర్మెంట్ కాదనమాట. అయితే వాళ్ళు వేరే కొలతల ప్రకారం పెట్టించుకున్నారు. మనకి ఆ కొలత ప్రకారం అయితే మెజర్మెంట్ బ్లౌజ్ ఇవ్వలేదు, వేరేది ఇచ్చారు. అయితే ఈ బ్లౌజ్ ప్రకారం వచ్చేటట్లు కుట్టమన్నారనమాట. దానికోసం ఈ బ్లౌజ్కి వర్క్ అనేది హ్యాండ్స్కి ఎంత పొడవు వచ్చింది, అలాగే నెక్ డీప్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవటం వల్ల మనకి అది బ్లౌజ్కి సెట్ అయ్యేటట్టు మనం మార్పులు చేసి కట్ చేసుకోవచ్చు. దీనికైతే నెక్ డీపు 10 ఇంచులు వచ్చింది, అలాగే హ్యాండ్స్ 9 ఇంచులు వచ్చిందనమాట. ఇప్పుడు ఇది ఆదికిచ్చిన బ్లౌజ్కి హ్యాండ్స్కి బుట్ట ఉంది కదా, దీనికైతే మనం బుట్ట లేకుండా కట్ చేయాలి. దానికోసం ఫస్ట్ ఇలా క్లాత్ అనేది షింక్ చేసి బాగా ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్ వేసి సమానంగా ఇట్లా నీట్గా సరి చేసుకోవాలి. క్లాత్ని కింద హెచ్చు తగ్గులు అనేది లేకుండా సమానంగా ఒక గీత కొట్టేసుకోండి. కింద క్లాత్లు సమానంగా వేసిన 4 మడతలు అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. వర్క్ అయితే 9 ఇంచులు వచ్చింది. మనం కింద పైన ఖర్చుల కోసం నేనైతే 10 ఇంచులు పొడవు పెట్టాను. ఎందుకంటే వర్క్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండటానికి. అలాగే కింద హెచ్చు తగ్గులు పోయిద్ది కదా, నేను 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను. కింద డౌన్ వచ్చేసి పైన 10 ఇంచులు వచ్చినప్పుడు కింద 7 ఇంచులు పొడవు పెట్టుకొని 3 ఇంచులు డౌన్ తోటి ఇట్లా క్రాస్గా మార్కింగ్ వేసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఫస్ట్ కట్ చేసి, అలాగే ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా మనం మార్కింగ్ వేసుకున్నట్లే కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఒక ఘాట్ ఇచ్చేసేయండి. ఈ సైడ్ అనేది మన హ్యాండ్ లూజ్ అంత అయితే లేదు, ఇట్లా క్రాస్గా సమానంగా కట్ చేసుకోండి. ఇట్లా అటువైపు కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి ఇలా నీట్గా సమానంగా కట్ చేసుకుని, ఇప్పుడైతే మనం హ్యాండ్ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి ఇట్లా క్లాత్ అనేది నీట్గా సరి చేసుకుని దీనికి కూడా కింద వైపున సమానంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఆది బ్లౌజ్ తోటి నడుము లూజ్ చూసుకుందాం. నడుము లూజ్కి మార్కింగ్ వేసుకొని ఖర్చుతో సహా చూసుకొని మార్కింగ్ వేసుకోండి. ఇలా ఈ బ్లౌజ్కి అయితే ఖర్చు అయితే ఎక్కువే ఉంది. ఇంక మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎక్కువ పెట్టుకోవాల్సిన పని లేదు. ఇంత ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను, ఖర్చు కన్నా ఎక్స్ట్రా. కింద కూడా సమానంగా ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఆ మార్కింగ్ కాడి నుంచి పైకి మనం బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే చంక డౌన్ ఎంత ఉందో సేమ్ ఆ వర్క్ అనేది కొంచెం ఎట్లా ఉన్నా సరే మనం ఈ బ్లౌజ్కి ఈ లైనింగ్ ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అలాగే మనం ఆ వర్క్ని కుట్టుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఇట్లా వెనక మెయిన్ డాట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్లో డాట్ కాడి నుంచి పట్టుకుంటే షోల్డర్కి మధ్యలోకి వచ్చింది అనమాట. అది మనకి కరెక్ట్ పొడవును చూపించిద్ది బ్లౌజ్కి. ఇలా ఫస్ట్ టైం కుట్టేవాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసి కుట్టేసుకోవచ్చు అనమాట. వర్క్ బ్లౌజు నెక్ డీప్కి షోల్డర్కి కలిపి 5 ఇంచులు పెడుతున్నాను. 5 ఇంచుల మీద 1 పాయింట్ ఎక్స్ట్రా అనమాట. ఈ బ్లౌజ్ కూడా 32 సైజే, కానీ ఈ నెక్ అనేది డీప్ ఉంటుంది కదా, వర్క్ బ్లౌజులు అనేవి నెక్ వెడల్పుగా ఉంటాయి. నెక్ వెడల్పుగా ఉన్నప్పుడు మనం షోల్డర్ అనేది తక్కువ పెట్టుకోవాలి, షోల్డర్కి నెక్ డీప్కి ఎక్కువ పెట్టుకోవాలి.
ఆమ్ రౌండ్ లూజ్ కోసం ఇది కూడా 5 ఇంచీలు మీద కొంచెం ఉంది. సేమ్ ఇప్పుడు మనం కొలత ప్రకారం కాదు కానీ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా అనేది మార్కింగ్ వేస్తున్నాను. షోల్డరు ఖర్చుతో సహా ఇలా మార్కింగ్ వేసుకొని అక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని నెక్ రౌండ్ అనేది గీసేసుకోవచ్చు. మనకి షోల్డర్ మార్కింగ్ వేసుకున్న తర్వాత మిగిలిన వెడల్పు అంతా నెక్కేనమాట. ఇట్లా ఆమ్ రౌండ్కి మధ్యలో 1.5 ఇంచులు పెట్టుకొని ఇటువైపు 2.5 ఇంచులు, ఇటువైపు కూడా 2.5 ఇంచులు సేమ్ ఇలాగా రౌండ్ గీసేసుకోండి. మనకి ఆ 3 గుర్తుల్ని కలుపుకుంటూ మనం రౌండ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది. చంక రౌండ్ అనేది ఇట్లా రౌండ్గా గీసేసుకోండి. ఇలాగా ఆది బ్లౌజ్తో చూద్దాం సరిపోయిందా లేదా అని. పైన అది ఖర్చు కోసం షోల్డర్ జాయింట్ వేస్తాం కదా, ఆ ఖర్చు కోసం అనమాట. చూడండి కరెక్ట్గా సరిపోయింది. మీకు సరిపోలేదు అని అనుకుంటే ఇంకొక 1/4 ఇంచు చంక రౌండ్ వైపు ఎక్స్ట్రా తీసుకోవచ్చు అనమాట. అదే నడుము లూజ్ వైపు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ వైపు నుంచి చూసుకోవాలన్నమాట. రౌండ్ అనేది మనకి ఖర్చు అంచుల వైపు నుంచి చూసుకుంటే కరెక్ట్గా సరిపోయిద్ది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవడమేనమాట. కింద ఫస్ట్ హెచ్చు తగ్గులు లేకుండా మార్కింగ్ వేసాం కదా, దాన్ని నీట్గా ఇట్లా సమానంగా కట్ చేసుకోండి. 2 వైపులా సమానంగా ఉండేటట్లు. అయితే ఈ బ్లౌజ్కి అనేది నెక్ వెడల్పు అయితే ఇప్పుడే కట్ చేయకూడదు. ఇట్లా మనం నెక్ వెడల్పు కట్ చేయకుండా ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకొని చంక రౌండ్ మాత్రం మనం వేసుకున్న మార్కింగ్ మీదే కట్ చేయాలి. మనం ఈ ఆది బ్లౌజ్ తోటి మార్కింగ్ వేసాం కదా, దాని ప్రకారం కట్ చేసుకోవాలి. నెక్ రౌండ్ అయితే ముందే కట్ చేయకూడదు. ఇప్పుడు మనం ఈ నెక్ వెడల్పు మార్కింగ్ వేసాం కదా, అక్కడ చిన్న టక్స్ ఇచ్చేయండి అంతవరకు. అలా టక్స్ ఇచ్చామంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ముందు నెక్ రౌండ్ వేసుకునేటప్పుడైనా కూడా ఆ టక్స్ అనేది ఉపయోగపడిద్ది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేద్దాం. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చూసుకోండి. జాయింట్లు అనేవి పడకుండా ఉంటే బాగుంటుంది ఇట్లా వర్క్ బ్లౌజ్కి. మనం అక్కడ షోల్డర్ దగ్గర నెక్ వెడల్పుకి ఘాటిచ్చేసాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. క్లాత్ అనేది కదలకుండా చూసుకోండి. బ్యాక్ పార్ట్ పెట్టి షోల్డర్ వైపు, చంక రౌండ్ వైపు, సైడ్ జాయింట్ల వైపు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు షేప్ పట్టి పొడవు కింద నుంచి చూసుకోవాలన్నమాట. పొడవు అనేది కింద వైపు నుంచి చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ వైపు మనం కట్ చేయలేదు కదా, కానీ ఎంత వెడల్పు ఉందో సేమ్ అంతే మార్కింగ్ వేసుకోండి. షోల్డర్ కోసం పెట్టుకున్న మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు షేప్ పట్టి పొడవు దగ్గర ఇట్లా మడత వేసుకొని మెయిన్ డాట్ పొడవు అనేది చూసుకోవాలి. మెయిన్ డాట్ పొడవు మనం మడత పెట్టిన దానికన్నా కూడా ఇంకా కిందకే ఉంది కదా, అక్కడికో మార్కింగ్ వేసుకోవాలి. చూడండి మళ్ళీ ఒకసారి నీట్గా చూసుకోండి. పొడవు ఎక్కువ వచ్చిందంటే మళ్ళీ ఒకసారి చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అని. కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు మనం ముందు నెక్ రౌండ్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం. ఉక్సులు పట్టి వైపే ఇట్లా రౌండ్ చూసుకోండి. అయితే ఈ బ్లౌజ్ కన్నా కూడా ఒక 1 ఇంచ్ అనేది పైకి పెట్టమన్నారు. ముందు నెక్ వెడల్పు అయితే తగ్గించట్లేదు. నెక్ వెడల్పు తగ్గించకుండానే పొడవు అనేది కొంచెం పైకి పెట్టమన్నారు. దానికోసం ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ అయినా పైకి పెట్టుకోవచ్చు. అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి. మనం పొడవు పెట్టాం కదా, అది
ఒరిజినల్గా ఆ బ్లౌజ్కి అంతవరకు ఉంది. దానికన్నా కింద ఒక 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ వేసిన దగ్గర నుంచి షేప్ పొడవు దాకా ఒక మార్కింగ్ వేయండి. ఇప్పుడు నెక్ రౌండ్ అనేది మార్కింగ్ వేసుకుందాం. ఫ్రంట్ మనం ఘాటిచ్చేసాం కదా నెక్ వెడల్పు కోసం, అక్కడికి ఇలా మడత పెట్టేసేయండి. కంపల్సరీ వర్క్ బ్లౌజ్కి ఇలాగే కట్ చేసుకోండి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది. ఇలాగా మడత పెట్టుకుంటే మనం పైన మార్కింగ్ వేసాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట. అలా ముందు మార్కింగ్ వేసుకొని మనం ఇలా పెట్టుకుంటే నీట్గా వచ్చిద్ది. ఇప్పుడు ఆ నెక్ వెడల్పు అనేది మనం గీసేసాము. దానికన్నా కొంచెం అవతలకు వచ్చింది కాబట్టి కట్ చేసేటప్పుడు కొంచెం మార్కింగ్ కన్నా బయట వైపు కట్ చేసుకుందాం. వీడియో అనేది పెద్ద స్క్రీన్లో చూడండి, మార్కింగ్ అనేది బాగా కనిపించిద్ది. ఇలా నెక్ రౌండ్ అనేది నీట్గా రౌండ్ చేసుకోండి. నెక్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు చంక రౌండ్ వైపు కూడా లోతు ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇట్లా మనం ఒక్క వేలు అలా పెట్టామనంటే ఎంత వేలు వెడల్పు అయితే ఎంత ఉందో అంత వెడల్పున కనుక మనం మార్కింగ్ తీసుకుంటే సరిపోయిద్ది. ఆ మార్కింగ్ కూడా ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకోవాలి అని అంటే ఇలా చూపించినట్టు మార్కింగ్ లోతు తీసుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఒక్క వేలు ఎంత వెడల్పు అయితే ఉంటుందో అంత వెడల్పున తీసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది. అలా తీసుకుంటే చంకల్లో ముడతలు రాకుండా ఉంటాయి. ఇలా నీట్గా ఇలా మార్కింగ్ కనపడేటట్టు గీసుకోండి. మనం మార్కింగ్ కనపడేటట్టు కనుక వేసుకున్నామంటే కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం షేప్ పట్టీ కోసం షేప్ పట్టీ పొడవు, ఫ్రంట్ పార్ట్ పొడవు, మెయిన్ డాట్ పొడవు 3 మార్కింగ్ వేసాం కదా. ఈ మూడింటిని ఫ్రంట్ పార్ట్ వైపు నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి సైడ్ జాయింట్ల వైపు ఇటు ఈ హైట్కి కూడా ఇలా క్రాస్గా అనేది మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మెయిన్ డాట్ పొడవు చూసేటప్పుడు కొంచెం యువతలకు అనేది చూసాం, అలా షోల్డర్ దగ్గర పట్టుకున్నాం కానీ అక్కడ అనేది పక్కకి వెళ్ళిపోయింది. మనం ఉక్సులు పట్టి వైపు నుంచి ఒక 2.5 ఇంచులు వెడల్పుతో తర్వాత మనం మార్కింగ్ వేసుకుంటే సరిపోయిద్ది. అప్పటికి మనకి కొంచెం యువతలకు అనేది మార్కింగ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కుదిరిద్ది అనమాట. డాట్స్ వేయటానికి మనం అప్పుడు డాట్స్ వేస్తే షోల్డర్కి ఎదురుగా వస్తాయి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసినట్టు కట్ చేసుకుందాం. వీడియోలో చూపించినట్లు కనుక మీరు వర్క్ బ్లౌజు కట్ చేసుకున్నారనంటే వర్క్ అనేది ఎలా ఉన్నా కూడా మనం అనేది లైనింగు పర్ఫెక్ట్గా మనకి కావలసిన సైజు ప్రకారం కనుక కట్ చేసుకుంటే ఆ వర్క్ని మనకి పెద్ద సైజు వర్క్ అయినా సరే మనకి సెట్ అయ్యేటట్టు కుట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఒకసారి పూర్తిగా చూసి కట్ చేసుకోండి. ఈ బ్లౌజులు అయితే ఇదే మెజర్మెంట్లో మీరు మామూలుగా లైనింగ్ బ్లౌజ్ అయినా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇలాగ మనం మడతేసినప్పుడు షోల్డర్కి ఎదురుగా అనేది కరెక్ట్గా మనం మెయిన్ డాట్ వచ్చేసిద్ది. మనం ఎక్కడ ఫోల్డింగ్ వేయకపోయినా సరే మనకి నీట్గా ఫోల్డింగ్ అనేది అదే వచ్చేసిద్ది అనమాట. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద పెట్టి చూపిస్తున్నాను. మనం బ్యాక్ పార్ట్కి నెక్ అయితే కట్ చేయలేదు కదా, నెక్ కట్ చేయకుండానే అయితే దీనికోసం సైడ్ జాయింట్ల వైపు అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను, చంకలో తీసాను. చూడండి, అలా ఆ షేప్లో రావాలి. షేప్ పట్టీ అటు ఉక్సులు పట్టీ కోసం ఖర్చుకి ఇటైతే కొంచెం ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. హ్యాండ్స్ ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ వర్క్ ఉన్నది మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను.
అయితే ఇప్పుడు షేప్ పట్టీ కూడా ఒకేసారి కట్ చేసుకుందాము. ఇక షేప్ పట్టీ కట్ చేసామంటే బ్లౌజు లైనింగ్ కట్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయిద్ది. దానికోసం కాజాల పట్టీ వైపు షేప్ పట్టీలు పొడవులు మార్కింగ్ వేసుకొని, అలాగే హైట్ కూడా రెండు వైపులా ఎంత హైట్ ఉందో మార్కింగ్ వేసుకొని, ఆ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఇట్లా క్రాస్గా ఇట్లా గీసేసుకోవడమే. ఇలాగా ఇటువైపు అనేది ఎంత హైట్ ఉందో రెండు వైపులా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని ఇలా క్రాస్గా ఈ బ్లౌజ్కి అనేది మధ్యలో కొంచెం డౌన్గా ఉంది, రెండు వైపులా ఇట్లా క్రాస్గా ఉందన్నమాట. మనం ఆది బ్లౌజ్ తోటి కట్ చేసాం కాబట్టి ఆ బ్లౌజ్కి ఎలా అయితే ఉందో ఇప్పుడు ఇలా ఒక ఘాట్ ఇచ్చాము అని అంటే అది ఉక్సులు పట్టి వేయటానికి మనకి గుర్తు కోసం. ఎందుకంటే రెండు వైపులా క్రాస్ ఉన్నప్పుడు అర్థం కాదు కదా. ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ అనేది కట్ చేద్దాం. ఈ వర్క్ని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వర్క్ని రెండు హ్యాండ్స్ ఒకేసారి కాకుండా ఇట్లా ఒక హ్యాండే వర్క్ అనేది నీట్గా ఇట్లా సమానంగా చూసుకోండి. పైన ఉన్న లేయర్కి కింద వైపున వర్క్ అనేది ఒకే పొజిషన్లో పెట్టేసుకొని ఇట్లా క్లాత్ సరి చేసుకోండి. క్లాత్ సరి చేసుకొని వర్క్ అనేది సమానంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఫస్ట్ చూసుకున్న తర్వాత ఆల్రెడీ మనం లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, మనకి కింద వర్క్ లేకుండా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మనకి పట్టింపు అవసరం లేదు. మనకి వర్క్ ఎక్కడి నుంచి ఉందో అంతవరకు నుంచే మనం హైట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా హోల్డింగ్ వేసాం కదా, మనకి లైనింగ్ క్లాత్కి కన్నా కూడా ఒరిజినల్ క్లాత్ కొంచెం తక్కువ ఉంది, అయినా కూడా మనం అలా తక్కువగానే కట్ చేసుకోవాలి. ఇలా కిందకి సమానంగా ఇట్లా ఫోల్డ్ వేసుకున్నాం కదా, అంతవరకు మనం కట్ చేసుకొని ఇట్లా మధ్యలోకి ఘాట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం కట్ చేసింది ఒక హ్యాండే, ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా కట్ చేద్దాం. ఇలా రెండు హ్యాండ్స్ ఒకేసారి కనుక కట్ చేస్తే మనకి వచ్చిన వర్క్ అనేది హ్యాండ్కి పర్ఫెక్ట్గా రాదు, ఒక సైడ్కి వెళ్ళిపోయిద్ది అనమాట. ఒక హ్యాండ్ అయితే నీట్గానే వచ్చిద్ది, ఒక హ్యాండ్ అయితే పక్కకి వెళ్ళిపోయిద్ది. అలా లేకుండా ఉండాలంటే ఇట్లా సపరేట్గా తీసుకుంటే కరెక్ట్గా వచ్చిద్ది అనమాట. కానీ నేను చూశాను కొంతమంది వేసే వర్క్ అయితే రెండు హ్యాండ్స్ ఒకేసారి తీసినా కూడా బాగానే వచ్చింది. కానీ మనకి ఈ వర్క్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలన్నమాట. దీనికైతే ఇలా నేనైతే సపరేట్ తీస్తున్నాను. అదొకసారి ఇదొకసారి తీసాను కదా, రెండు మనకి వర్క్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మనం పొడవు చూసుకుందాం. ఇలా కట్ చేయటం వల్ల ఒక హ్యాండ్కి చంక ముక్కలు అనేవి జాయింట్లు పడతాయి, ఒక హ్యాండ్కి పడదనమాట. ఇలా లైనింగ్ని సమానంగా ఇట్లా కట్ చేసుకొని దీనికి కూడా మధ్యలో ఒక ఘాట్ ఇచ్చేసామంటే హ్యాండ్స్ అనేవి మనకి ఇక్కడ జాయింట్లు పడ్డాయి సైడ్న, అంతవరకు మనం జాయింట్లు వేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి చూడండి ఎంత ఫ్లవర్ అనేది కరెక్ట్గా షోల్డర్కి ఎదురుగా వచ్చిందనమాట. పికాకో డిజైను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఆల్రెడీ వీళ్ళు వర్క్ వేసేటప్పుడే మార్కింగ్ వేశారు. మనం ఆ మార్కింగ్ నుంచి గమనించుకొని అక్కడి నుంచి అక్కడ వరకు నెక్ డీప్ చూశారు. బ్లౌజ్ పొడవు వచ్చేసి అక్కడ వరకు పెట్టారు. ఆ కొలత ప్రకారం అయితే మనకి ఆదికిచ్చిన బ్లౌజ్కి అయితే సరిపోవట్లేదు, కానీ వాళ్ళు పెట్టిన దాని మీదే మనం చూసుకుందాము. కింద క్లాత్ అనేది సమానంగా ఉండాలి, అలాగే రెండు భుజాల వైపున వచ్చిన వర్క్ అనేది మనం ఇలా కట్ చేసి ఫోల్డ్ చేసేటప్పుడు సమానంగా ఉండాలన్నమాట. కింద వైపున ఒక్కోసారి సమానంగా రాదు, క్లాత్ అనేది కొంచెం వంకరగా ఉండిపోయిద్ది.
అలా ఎందుకు వచ్చింది అంటే ఈ వర్క్ వేసేటప్పుడు క్లాత్ అనేది మిషన్లోకి లాక్కుంటుంది కదా, అలా చూసారు మీకు ఫ్లవర్ కాడ అర్థమవుతూనే ఉంది. క్లాత్ అనేది కొంచెం గుంజినట్టు అయిపోయింది. దానివల్ల ఒక్కొక్కసారి 2 లేయర్లు సమానంగా రావు. ఇప్పుడు మనకి కింద వైపు కూడా ఇంకొక షోల్డర్ వైపు వర్క్ ఉంది కదా, ఆ వర్క్ ఇది సమానంగా ఇట్లా 2 సమానంగా ఉండేటట్టు క్లాత్ సరి చేసుకోండి. ఫస్ట్ మనకి ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు అడుగున పక్క వైపు కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి మనకు అర్థమైపోయిద్ది. చూడండి ఇట్లా ముడతలు ముడతలుగా ఉంది క్లాత్, అది వర్క్ వేసేటప్పుడు తేడా అనమాట. అది అలా ఉందని మనం అయితే అలా దాన్ని చూసుకోకూడదు. బ్లౌజ్ సెట్ అయ్యేటట్టు మనం కుట్టాలి ఎలా ఉన్నా కూడా. ఎందుకంటే మనం లైనింగ్ని బేస్ చేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాం కదా, మనం లైనింగ్ వాళ్ళ బ్లౌజ్ ప్రకారం కట్ చేసాము, అలాగే ఈ బ్లౌజ్ అనేది మనం కుడతాం, అప్పుడు వాళ్ళకి సెట్ అయ్యిద్ది. ఇప్పుడు మనం వేసుకున్న మార్కింగ్కి ఒక 1/2 ఇంచు వర్క్ కన్నా పైకి తీసుకోండి. వర్క్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో దానికన్నా మనం షోల్డర్ జాయింట్ వేస్తే కరెక్ట్గా వర్క్ దగ్గరికి ఆ జాయింట్ అనేది పడేటట్టు ఇలా లైనింగ్ క్లాత్ పెట్టి చూసుకోండి. ఇప్పుడు ఇది లైనింగ్ పెట్టాం కదా, లైనింగ్ ఉన్నంత వరకే మనకు మార్కింగ్ కాకుండా ఇట్లా ఎక్స్ట్రా ఒక 2 ఇంచులో 1 ఇంచు ఇట్లా ఎక్కువగా క్లాత్ ఉంచి ఇలా మార్కింగ్ వేసుకోండి. అప్పుడు మనకి కుట్టేటప్పుడు అనేది అడ్జస్ట్ అయ్యిద్ది. కంపల్సరిగా వర్క్ బ్లౌజ్కి ఇలా ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ కన్నా. చూడండి మనకి ఈ నెక్ వెడల్పు అనేది కొంచెం ఎక్కువ కూడా అయ్యింది. అది కుట్టేటప్పుడు ఎలా సరి చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం షోల్డర్ దగ్గర కొంచెం వెడల్పుగా ఉండి కట్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చూపించాను కదా, అలాగా నీట్గా కట్ చేసుకోండి. కంపల్సరిగా ఒక 1/2 ఇంచ్ అయినా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు, క్లాత్ అనేది సరిపోయిద్ది. ఇలా మనం జాయింట్లు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. ముందే కనుక మనం తక్కువగా కట్ చేసామంటే మనకి లైనింగ్ జాయింట్ వేసేటప్పుడు నెక్ అనేది సెట్ అవ్వదు, అప్పుడు భుజాలు జారిపోవటం, ఖర్చు అనేది నీట్గా రాదనమాట. షోల్డర్ దగ్గర నెక్ కూడా కుదరదు. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయటం అయిపోయింది. ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ 2 కట్ చేయటం అయిపోయింది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ ఎలాగ మార్కింగ్ వేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసేటప్పుడు ఈ వర్క్ అనేది చాలా గమనించండి. ఇది కూడా కరెక్ట్గా క్లాత్ అడ్జస్ట్ అవ్వాలన్నమాట. ఆ డిజైన్కి మనకి జాయింట్లు ఒక్కొక్క బ్లౌజ్కి జాయింట్లు కూడా పడతాయి. ఫ్రంట్ పార్ట్లో మీటర్ క్లాత్ అయినా సరే మనం నార్మల్గా బ్లౌజ్ కట్ చేస్తే జాయింట్లు అనేవి పడవన్నమాట మీటర్ క్లాత్ అయితే. ఈ వర్క్ బ్లౌజ్కి అనేది వీళ్ళు వేసేదానిలో ఉంటుంది. అదే ఇది ఇంకో వైపు కనుక వేసినట్టే జాయింట్లు పడకుండానే సరిపోయేది. కానీ వీళ్ళు నెక్కుకి పక్కనే, బ్యాక్ నెక్కుకి పక్కనే వేశారు. ఇలా వేస్తే మాత్రం కంపల్సరీగా పెద్ద సైజు వాళ్ళకైతే జాయింట్లు పడతాయి. ఇప్పుడు దీనికైతే ఏం జాయింట్లు పడట్లేదు, క్లాత్ అడ్జస్ట్ అవుతుంది. కానీ ఈ ముందు నెక్కుకి వేసిన వర్క్ అనేది బ్యాక్ నెక్కి వేసినంత పర్ఫెక్ట్గా అయితే ఫ్రంట్ పార్ట్కి వేయరండి. స్ట్రైట్గానో ఒక పక్కకు అలా వేసి వదిలేస్తారు. బ్యాక్ పార్ట్కి వేసినంత రౌండ్గా అయితే ఫ్రంట్కి వేయరనమాట. కానీ ఆ వచ్చిన వర్క్ని మనం అడ్జస్ట్ చేసి కరెక్ట్గా వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోవాలి. దానికోసమే నేను ముందు నెక్ కూడా నెక్ వెడల్పు అనేది కట్ చేశాను. బ్యాక్ పార్ట్కి
మనం తర్వాత కట్ చేసుకోవచ్చు, కానీ ఫ్రంట్ పార్ట్కి అయితే ముందే కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకుంటే ఇలా వర్క్ కరెక్ట్గా లేకపోయినా కూడా మనం అనేది అడ్జస్ట్ చేసి కరెక్ట్గా వచ్చేటట్టు కుట్టచ్చు అనమాట. ఇలా వర్క్ మీదే పెడితే ఎంత గ్యాప్గా వస్తుందో చూడండి. అది మార్కింగ్ వేసాను చూడండి, అంత స్ట్రైట్గా కుట్టు పక్కనే రావాల్సింది చాలా వెడల్పు అనేది వచ్చేసింది. ఇప్పుడు దానికోసం నేను పైన ఒక ఫ్లవర్ అనేది వదిలేసి కొంచెం వర్క్ అనేది వదిలేసి కొంచెం కిందకి మార్కింగ్ వేస్తున్నాను. ఇటు ఉక్సులు పట్టి వైపు అనేది కరెక్ట్గా రావాలంటే, మీకు వీడియోలో కనిపించట్లేదు కదా, ఇటు తిప్పి చూపిస్తున్నా చూడండి. ఇలా తిప్పేసుకొని వర్క్ పైనుంచి పెడితే మనకి కింద అనేది నీట్గా రావట్లేదు. ఇలా క్లాత్ వర్క్ మీద అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్టే, మనం కట్ చేసే ముందే. మనకి కింద ఆ వర్క్ ఎంతవరకు ఉందనేది మన చేతికి అర్థమైపోతుంది. అలా మీరు టచ్ చేశారంటే అర్థమైద్ది అనమాట. క్లాత్ అనేది కదలకుండా ఇలా బరువు పెట్టేసుకొని ఇప్పుడు చూడండి కరెక్ట్గా సరిపోయిద్ది. ఇట్లా ఫ్రంట్ పార్ట్ అయితే కంపల్సరీగా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొనే ఉండాలండి, లేకపోతే వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా రాదనమాట. వాళ్ళు ఎంత బాగా వర్క్ వేసినా కూడా ఈ ఫ్రంట్ పార్ట్లో ఇలా సెట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట వర్క్ బ్లౌజ్కి. ఇప్పుడు ఈ పై వైపున ఒక ఫ్లవర్ అనేది కొంచెం కటింగ్లోకి వెళ్ళిపోతుంది. అది వెళ్ళకపోతే ముందు నెక్ అనేది రౌండ్గా రావట్లేదు అనమాట. దానికోసం నేను పైన ఫ్లవర్ని వదిలేసేసి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపు అయితే నెక్ వైపు అసలు ఎక్స్ట్రా ఏమి ఉంచొద్దు. మనకి ఖర్చు కోసం ఎంతైతే అవసరమో అంతే ఉంచి కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా చంక రౌండ్ వైపు మాత్రం కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోండి. ఇలాగా కంపల్సరీ వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచే కట్ చేసుకోండి. అదిగోండి, ఇప్పుడు మనం వర్క్ కనపడుతుంది కదా, ఆ ఒరిజినల్ క్లాత్ అనేది మనకి ఖర్చులోకి వెళ్ళిపోయిద్ది. అప్పుడు వర్క్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది అనమాట, ఎక్కువ తక్కువ లేకుండా. ఇప్పుడు ఫ్రంట్ ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది రైట్ సైడ్ వచ్చింది అనమాట. ఇలాగా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కట్ చేయటం. ఇప్పుడు ఈ ఉన్న క్లాత్తోని అడ్జస్ట్ చేసుకుంటూ షేప్ బెల్ట్ కూడా ఇలా ఈ క్రాస్గా ఉన్న ముక్కలు అయితే తీసుకోవద్దు. ఇట్లా స్ట్రైట్గా ఉన్న క్లాత్ని షేప్ పట్టీ కోసం కట్ చేసుకోండి. ఆల్రెడీ లైనింగ్ కట్ చేసాం కదా, సేమ్ ఇది కూడా దానిపైన వేసి క్లాత్ సరిపడా ఉన్న కల్లి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా ఉండాలన్నమాట కట్ చేస్తే. ఇలా క్రాస్గా వెళ్ళిపోతున్నాయి కదా ముక్కలు, ఇలాగా. ఇప్పుడు ఇలా క్రాస్గా ఉన్న ముక్కలు ఏంటంటే మనకి వేరే బ్లౌజ్ పీస్కి పైపింగ్కి ఉపయోగపడతాయి. అలాగే వీటిలో ఉన్న కొన్ని స్ట్రైట్ పీస్లు మనకి చంక ముక్కలు పడతాయి కదా, దానికోసం ఉపయోగించుకోవచ్చు. బ్లౌజ్ అయితే ఇట్లా కంప్లీట్గా కట్ చేశాను. ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ నీట్గా ఎలా కట్ చేసుకోవాలో వర్క్ బ్లౌజ్ చూపించాను కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకొక వీడియోలో ఇది ఎలా వర్క్ నీట్గా కుట్టాలో అది చూపిస్తాను. కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.